ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని పాలిస్తుంది కాబట్టి, ఏదైతే అధికారంలోకి రావటానికి ముందు మీరు హామీలు ఇచ్చిరో, వాటిని ఒక్కటి కూడా అమలు చేయట్లేదు కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ నాయకుల వాదన. ఏదైతే పెన్షన్ ఇచ్చారో 4000 ఇస్తున్నారో అది తప్ప మిగిలిన ఏది కూడా కనీసం మహిళలకు ఇస్తామన్న ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇప్పటివరకు ప్రతి పండక్కి ఈ పండక్కి, ఈ పండక్కి అనుకుంటూ పోతున్నారు తప్పితే ఏ పండక్కి కూడా స్టార్ట్ చేసిన సందర్భాలు లేవు. అలాగే అమ్మఒడి గతంలో వాళ్ళు పెట్టిన అమ్మఒడి మీరు పేరు మార్చారు కాబట్టి ఇప్పుడు ఈ పథకాలు కూడా ఏవి అమలు కావట్లేదు కాబట్టి పిల్లలందరూ చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో నిజంగా మీరిచ్చిన హామీలు అమలు ఎంతవరకు చేయగలిగారు? అసలు అభివృద్ధి పదాన దూసుకెళ్తుంది, తీసుకెళ్తాము అని చెప్పిన కూటమి ప్రభుత్వం ఎంతవరకు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది? ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక నిర్దేశకమైన టార్గెట్స్ పెట్టుకొని పనిచేస్తుంది. గత 9 నెలలుగా మీరు చూస్తే ఫస్ట్ ఏంటంటే రాష్ట్రాన్ని ఏ విధంగా చిన్నాభిన్నం చేసింది గత ప్రభుత్వం, వాటి నుంచి మనం ఎలా బయటపడాలి, రాష్ట్రంలో ఉన్న యువతకి ఏ విధంగా ఉద్యోగ కల్పన చేయాలి, కంపెనీలతో సహా ప్రతి ఒక్కళ్ళు భయపడి వెళ్ళిపోయారు. కొంతమందిని తరివేశారు, కొంతమందిని కమిషన్ల కోసం వీటన్నిటి కోసం బాధ పెట్టారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరినీ తిరిగి తీసుకొస్తూ దాంతోపాటుగా కొత్త కంపెనీలు తీసుకొని వస్తూ ఇక్కడ ఉపాధి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటిని పెంచే పనిలో కూటమి ప్రభుత్వం అనేది నిమగ్నమైంది. దాంతోపాటుగా ఏ విధంగా విచ్ఛిన్నం అయిపోయింది రాష్ట్రం అనే దాన్ని ఒక్కొక్క కార్పొరేషన్లో లెక్కలు కానీ ప్రభుత్వం దగ్గర ఉన్న కంప్లీట్ డెప్ట్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎవరికి కనీసం నిద్ర పట్టే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఉన్న మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదంటే ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు. అలాంటిది అన్ని ట్రాక్లో పెట్టుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఇందాక రిమార్క్స్లో చెప్పారు పెన్షన్ ఒకటి పెంచుతున్నాము. ఆ పెన్షన్ ఆన్ సేమ్ డే మేము వచ్చిన వెంటనే పెంచాం. గత ప్రభుత్వం ఏం చేసింది, 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు టైం తీసుకుంది. 250 లెక్కన పెంచుకుంటా ముందే అదే చెప్పారు కదా. మేము ఏప్రిల్ నుంచి ఏ రోజైతే ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేశారో ఆ నెలకు కూడా ఇస్తామని చెప్పాం. దీపం పథకం కింద, దీపం 2.0 కింద సిలిండర్లు ఇస్తున్నాం. అది కూడా ఆల్రెడీ అమలు చేసాం. ఇక అమ్మఒడి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019కి అమ్మఒడి అనేది ఇవ్వలేదు. మీరు గత రికార్డ్స్ ఒకసారి పరిశీలించండి. ఆయన కూడా 4 సంవత్సరాలే ఇచ్చాడు. లాస్ట్ సంవత్సరం మళ్ళీ 3000 కోట్లు బకాయి పెట్టి దిగారు. మేము ఓవరాల్గా ఏమేం జరిగినాయి గత ప్రభుత్వంలో అనేది మొన్న శాసనసభ సమావేశాల్లో కూడా లోకేష్ గారు మాట్లాడేటప్పుడు మీరు గమనించినట్లయితే బ్యాగులు బ్రాండింగ్ కానీ వీటన్నిటికీ ఎంత విచ్చలవిడిగా ఖర్చులు పెట్టారు అనేది చూసి వాటన్నిటిని రెక్టిఫై చేసుకొని ఇప్పుడు తల్లికి వందనం అనేది మేము ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయ్యాం. రేపు మే నుంచి కొత్తగా స్కూల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు ఖచ్చితంగా ఎంతమంది పిల్లలైతే ఒక్క కుటుంబంలో ఉన్నారో, ఒక తల్లికి ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అనేది స్టార్ట్ అవుతుంది. ఇకపోతే అన్నదాతకి 20,000 ఇవ్వటం అనేది జూన్ కల్లా అయిపోతుంది. ఎందుకంటే జూన్కి పంటలు వేసే కార్యక్రమం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ లోపలే కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి 20,000 ఇవ్వటం అనేది జూన్ లోపు అయిపోగొట్టాలని అనేది ఆల్రెడీ మంత్రిమండలి డిసైడ్ చేసుకున్నారు. అది కాకుండా ప్రతి మనిషికి 1500 లెక్కన ఇచ్చే కార్యక్రమం కూడా బడ్జెట్లో పెట్టాం. ఖచ్చితంగా ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి మేము చేయడానికి రెడీగా ఉన్నాం. మేము మా నిబద్ధత ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాం. దాంతోపాటుగా ఇప్పటి వరకే చూస్తే 6,50,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు వచ్చినాయి గత 7 నెలల్లో. ఇక నిన్న తీసుకుంటే 1,20,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులకి మళ్ళీ గవర్నమెంట్ ఆమోదం కూడా తెలిపింది. ఇప్పుడు పెట్టుబడులు పెట్టిన వెంటనే ఉద్యోగాలు వస్తాయా అని అంటే, ఇప్పుడు ఈ రోజు మనం ఇల్లు కట్టాలనుకుంటున్నాం అంటే రేపు పొద్దున గృహప్రవేశం చేస్తామని కాదు కదా. వాళ్ళు రావాలి, వాళ్ళు వస్తున్నారు. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వంలో గత మంత్రి చెప్పినట్లుగా కోడిగుడ్డు ఇప్పుడే పెట్టింది, అది పొదగాలి పిల్లవ్వాలి అని. అలా కాకుండా మేము స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు 65,000 కోట్ల పెట్టుబడులతో వచ్చారు.
హైడ్రోజన్ ప్లాంట్ ఒకటి మోడీ గారు స్టార్ట్ చేశారు. దాంతోపాటుగా టాటా పవర్లో వాళ్ళు ఒక 45,000 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వీటన్నిటికీ కలిపి మేము ఇప్పటికీ యువతకి 4.5 లక్ష ఉద్యోగాలు వచ్చేటట్లుగా ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్ట్మెంట్స్కి తాలూకా సారాంశం అది. అంటే 6,50,000 కోట్ల పెట్టుబడుల్లో 4,80,000 ఉద్యోగాలు మేము ఇప్పటికీ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు. అంటే ఖచ్చితంగా ఏంటంటే మన మెయిన్ ఉద్దేశం ఏంటి, 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగం కల్పించాలి ఇన్ ఫ్యూచర్లో అని అన్నట్లుగా. వాళ్ళకి ఖచ్చితంగా మనం అనుకున్న టార్గెట్ ప్రకారం 1 లక్ష అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా మేము అనుకున్నట్లుగా పెట్టుబడులు వస్తాయి, దాంతోపాటుగా ఉపాధి వస్తుంది. ఉపాధి కల్పించలేని వాళ్ళకి మా హామీ ఇంకోటి ఉంది కదా, 3,000 నిరుద్యోగ భృతి, అది కూడా తొందరలోనే మేము ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాం. రైట్. సో వెంకటరెడ్డి గారు, ఇక్కడ సరే టీడీపీ అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది, ఏ హామీ కూడా నెరవేర్చట్లేదు, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాగుందనుకుంటున్నారు అని చెప్పేసి మీలాంటి నాయకులందరూ అడపాదడప అక్కడక్కడ మాట్లాడుతున్నారు. కానీ అసలు మాట్లాడాల్సిన నాయకుడు జగన్